వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. కడప ఉక్కు వెనుకబడిన రాయలసీమ ముఖ చిత్రాన్ని మార్చాల్సిన మహాయజ్ఞం. దశాబ్దాలు గడుస్తున్నా ఇది కేవలం రాళ్లకే పరిమితమైంది. రాజకీయ పార్టీలకు బ్రహ్మాస్త్రంగా మారింది. ఒకే ప్రాజెక్టు దశాబ్దాల కాలం, అరడజనుకు పైగా శంకుస్థాపనలు. అవును, జూలై 3వ తేదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మరోసారి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయబోతున్నారు. అసలు కడప ఉక్కు చరిత్ర ఏంటి? ఇప్పటి వరకు ఎవరెవరు కొబ్బరికాయలు కొట్టారు? టీడీపీ కూటమి ఈ ప్రాజెక్టును 2028 నాటికి పట్టాలెక్కిస్తామని చెబుతోంది. కడప ఉక్కు కర్మాగారం అంటే రాయలసీమ నిరుద్యోగుల గుండె చప్పుడు మాత్రమే కాదు, అంతకు మించి అది ఏపీ రాజకీయాలకు ఒక అస్త్రం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం, బ్రాహ్మణి స్టీల్స్ నుంచి నేటి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వరకు 3 తరాల ముఖ్యమంత్రులు మారినా పదే పదే శంకుస్థాపనల టెంకాయలు పగులుతున్నాయే తప్ప కర్మాగారం నుంచి ఉక్కు ముక్క బయటకు రావడం లేదు. ఉక్కు కర్మాగారం చరిత్ర ఏంటి? ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఎవరెవరు కొబ్బరికాయలు కొట్టారు? నీటి కేటాయింపుల కదేంటి? ఇవే ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్నలు. ఒక ఫ్యాక్టరీకి ఇన్నిసార్లు శంకుస్థాపనలు జరగడం బహుశా దేశ చరిత్రలోనే ఇదే మొదటిసారి కావచ్చు. 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జమ్మలమడుగు మండలం అంబవరం వద్ద బ్రాహ్మణి స్టీల్స్ పేరుతో తొలిసారి శంకుస్థాపన చేశారు. గాలి జనార్దన్ రెడ్డి నేతృత్వంలో ఈ ప్రాజెక్టు ప్రారంభమైన ఆ తర్వాత వివాదాలతో నిలిచిపోయింది. 2018లో విభజన చట్టం ప్రకారం కేంద్రం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టకపోవడంతో అందుకు నిరసనగా రాష్ట్ర ప్రభుత్వమే కడప ఉక్కు నిర్మిస్తుందని చంద్రబాబు జమ్మలమడుగు సమీపంలోని కంబాల దిన్నె వద్ద శంకుస్థాపన చేశారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక గత శంకుస్థాపనలను పక్కన పెట్టి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద వైఎస్ఆర్ కడప స్టీల్ ప్లాంట్ పేరుతో ముచ్చటగా 3వసారి శంకుస్థాపన చేశారు. 2023లో మళ్లీ అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తానే జేఎస్డబ్ల్యూ గ్రూప్తో ఒప్పందం కుదిరిందంటూ అదే సున్నపురాళ్లపల్లె వద్ద జగన్ మరోసారి భూమి పూజ చేశారు. అంతే, తండ్రి ఒకసారి చేస్తే కొడుకు 2 సార్లు చేసి రికార్డు సృష్టించాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై 3న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జమ్మలమడుగు వద్దే మళ్లీ శంకుస్థాపన చేయడానికి సర్వం సిద్ధం చేశారు. కడప ఉక్కు కర్మాగారానికి అత్యంత కీలకమైనవి 2: ఒకటి ఇనుప ఖనిజం, 2 నీరు. కడప ఉక్కు కర్మాగారానికి నీటి కష్టాలు రాకుండా ప్రభుత్వం పక్కా ప్లాన్ చేసింది. జమ్మలమడుగు సమీపంలోని గండికోట రిజర్వాయర్, మైలవరం జలాశయం నుంచి ఈ ప్లాంట్కు నీటిని తరలించనున్నారు. గతంలో అధికారిక ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ప్లాంట్ అవసరాల కోసం గండికోట, మైలవరం జలాశయాల నుంచి 2 TMCల నీటిని కేటాయిస్తూ స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చారు. 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైలవరం, గండికోట జలాశయం నుంచి నీటి సరఫరాకు ప్రత్యేక పైప్ లైన్లు, పంపింగ్ వ్యవస్థను కూడా డిజైన్ చేశారు. నీటి లభ్యత విషయంలో ఎలాంటి డోకా లేదని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఇంత భారీ ప్లాంట్కు కావలసిన ప్రధాన ముడిసరుకు ఇనుప ఖనిజం తరలించడానికి కూడా పక్కా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. కడప ఉక్కు పరిశ్రమకు అవసరమైన హైగ్రేడ్ ఇనుప ఖనిజాన్ని ప్రధానంగా OMC నుంచి, పొరుగునే ఉన్న అనంతపురం, బళ్ళారి ప్రాంతాల నుంచి రైల్వే లైన్ల ద్వారా నేరుగా జమ్మలమడుగు ప్లాంట్కు తరలించేలా రవాణా నెట్వర్క్ను డిజైన్ చేశారు. ఏటా మిలియన్ టన్నుల కొద్దీ అవసరమయ్యే ఖనిజ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా మైనింగ్ సంస్థలతో ముందస్తు ఒప్పందాలు కూడా చేసుకుంటున్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ కనుక పూర్తయితే కడప జిల్లా, రాయలసీమ యువత తలరాత పూర్తిగా మారిపోతుంది. ఈ ఉక్కు కర్మాగారం ద్వారా దాదాపు 5,000 నుంచి 8,000 మందికి పైగా యువతకు నేరుగా ప్లాంట్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పరోక్షంగా ప్లాంట్ చుట్టూ వచ్చే అనుబంధ పరిశ్రమలు, రవాణా, హోటళ్లు, లాజిస్టిక్స్ రంగాల ద్వారా మరో 20,000 మందికి పైగా పరోక్ష ఉపాధి దొరుకుతుందని అంచనా వేస్తున్నారు.